బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. కేసీఆర్ తో భేటీ తర్వాత బడ్జెట్ సమావేశాలకు హాజరుపై నిర్ణయం తీసుకోనున్నారు. నిన్న అసెంబ్లీలో స్పీకర్ పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయన సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మరి కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. కేసీఆర్ తో భేటీ తర్వాత బడ్జెట్ సమావేశాలకు హాజరుపై నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వరలక్ష్మి, నిన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అటాక్ ను ఎదుర్కోలేకనే వ్యూహాత్మకంగా జగదీష్ రెడ్డి అన్న మాటల్ని పాయింట్అవుట్ చేస్తూ ఆయనను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. దానికి విషయం సంబంధించి ఈ రోజు పార్టీ అధినేత బీఆర్ఎస్ పార్టీ ఒక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు కొద్ది మంది మాత్రమే అతను సమావేశం అవకాశం కనబడుతుంది. తదుపరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఏ విషయం సంబంధించి మనం అజెండాకి వెళ్ళాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. నిన్న జరిగినటువంటి విషయంలో జగదీష్ రెడ్డి జరిగినటువంటి పరిణామాలని బీఆర్ఎస్ పార్టీ కూడా కాస్త దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంది. ఒకవైపు నిన్న స్పీకర్ కు జరిగిన పరిణామాలపైన క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ భావించినప్పటికీ కూడా దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రభుత్వం దాన్ని ఒకవైపు అఖిలపక్ష నేతలకు ఆ వీడియో చూపించకుండా మరోవైపు కావాలని మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వేటు వేశారన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సభలో మమ్మల్ని ఒకవైపు దూకుడుగా వెళ్తూ మా పైన అటాక్ చేస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక సంబంధించిన ఆలోచిస్తుంది. ఎవరు మాట్లాడినా కూడా మధ్యలో మంత్రులు, సభ్యులు లేచి పదే పదే డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. నిన్న జరిగిన వ్యవహారంలో స్పీకర్ కనుక ఏమైనా ఇబ్బంది పడి ఉంటే మేము క్షమాపణ చెప్పడానికి, మా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడానికి సిద్ధమైనప్పటికీ కూడా మాకు అలాంటి అవకాశం ఇవ్వలేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇవన్నీ అంశాలన్నీ కూడా ఈ రోజు పార్టీ అధినేత కేసీఆర్ తోటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ సీనియర్ నేతలు కొద్ది మంది ఆయనతో సమావేశం అయ్యి తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, ప్రభుత్వం కాస్త దూకుడుగా వ్యవహరిస్తే మనం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలనేది కూడా కేసీఆర్ తో మాట్లాడడానికి కొద్ది మంది వెళ్ళనున్నారు. మరోవైపు ఈ రోజు హరీష్ రావు వరంగల్ టూర్ ఉన్న కారణంగా మధ్యాహ్నం తర్వాత కేసీఆర్ కలిసిన తర్వాత ఆయన అటు వరంగల్కి వెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.